హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వెన్స్డే వీడియో ఎడిటింగ్ సిరీస్లో భాగంగా వింటేజ్ స్టైల్ ఫ్రేమ్ ఎఫెక్ట్ అయితే వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ ఎడిటింగ్ క్లాస్లో అయితే చెప్తాను. ఈ క్లాస్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని టెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ టెక్స్ట్లో ఏం టైప్ చేయకుండా ఓన్లీ స్పేస్ అయితే ఇవ్వండి. స్పేస్ ఇచ్చాక కలర్లోకి అయితే వెళ్ళి లేబుల్లోకి అయితే వెళ్ళి కింద నుంచి ఉన్న థర్డ్ లేబుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఆ థర్డ్ లేబుల్ సెలెక్ట్ చేసుకుని వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే స్పేస్ అయితే కొంచెం తగ్గించుకోవాలన్నమాట. స్పేస్ అయితే కొంచెం తగ్గించుకున్నాక మనకైతే ఒక స్క్వేర్ టైప్లో ఒక షేప్ అయితే రావాలన్నమాట. మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఆ షేప్ అయితే వచ్చాక వీడియో చివరిదాకా అయితే ఆ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని వీడియో స్కిల్ దాకా వీడియో కింద అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుని మనం ఏ వీడియోకి అయితే ఫ్రేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియో ఇంపోర్ట్ చేసుకుని మనం ఇందాక వైట్ బ్యాక్గ్రౌండ్తో ఒక క్లిప్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అది పిఏపి ఆప్షన్ ద్వారా ఇన్షాట్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ బ్లెండింగ్లోకి అయితే వెళ్ళి అక్కడ ఉన్న బ్లెండింగ్ మోడ్స్ అన్ని మనం అయితే ట్రై అయితే చేయాలన్నమాట. మనకైతే ఏ బ్లెండింగ్ మోడ్ అయితే వింటేజ్ స్టైల్లో మనకైతే అనిపిస్తుందో కొంచెం ఓల్డ్ ఫుటేజ్ లాగా మనమైతే ఆ బ్లెండింగ్ మోడ్ అయితే మనం ట్రై అయితే చేయాలన్నమాట. బ్లెండింగ్ మోడ్ ట్రై చేసిన తర్వాత ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి గ్లిచ్లోకి అయితే వెళ్ళి ఫస్ట్ గ్లిచ్ ఎఫెక్ట్ అయితే మన వాల్యూ అయితే సెట్ చేసుకుని టిక్ చేసుకుని ఆ గ్లిచ్ ఎఫెక్ట్ అయితే మనకి ఎంతసేపు అయితే ఉండాలనుకుంటున్నామో ఏ టైంలో నుంచి ఏ టైం దాకా ఉండాలనుకుంటున్నామో మనమైతే సెట్ చేసుకుని మనమైతే టిక్ అయితే చేసుకోవాలి. టిక్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకి వీడియో అయితే ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండించుకుని తర్వాత స్ప్లిట్ అయితే చేసుకోవాలి. స్ప్లిట్ అయితే చేసుకున్న తర్వాత మన వీడియో రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని మనమైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే వీడియో రెండర్ అయితే అవుతుంది. ఇన్ షార్ట్లో నేను చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గేమింగ్ లైవ్ స్ట్రీమ్ అయితే చేయబోతున్నాను. చాలా పాత వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎడిటింగ్ సిరీస్ అయితే ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అయితే వచ్చినాయి. ఆ పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.